గత 13 రోజుల నుంచి నిరంతరం రాత్రింబవళ్ళు విశ్రాంతి లేక విరామం లేక తెలంగాణ పోరుబాటను బట్టి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి తన యాత్రను కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అఖిల భారతీయ జనతా పార్టీ కార్యదర్శి మురళీధరరావు గారు, జిల్లా అధ్యక్షులు అర్జున్ రావు గారు, మా అందరికంటే కూడా సీనియర్ నాయకులైనటువంటి శ్రీ జంగారెడ్డి గారు, వేదిక మీద చాలామంది ఈరోజు నాయకులు కూర్చొని ఉన్నారు. అందరి పేరు చెప్తుంటే చాలా టైం అవుతుంది. అందుకని రామకృష్ణారెడ్డి కేవలం స్లోగన్ ఇచ్చి తన ఉపన్యాసాన్ని ముగించారు. అందులో నేను పేరు తీసుకొని నా ఉపన్యాసాన్ని ముగించదలుచుకోలేదు. ఏదో 2 మాటలు చెప్దామని వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుతూ, కరీంనగర్లో ముస్తలాపూర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క బహిరంగ సభకు విచ్చేసినటువంటి ముస్తలాపూర్ గ్రామ పెద్దలారా, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి అభిమానులారా, ఇందులో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నటువంటి ఇతర సంస్థలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు అనేక మంది ఇచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. కరీంనగర్ జిల్లాతో నాకు దాదాపు 40 సంవత్సరాల అనుబంధం ఉన్నది. నేను 42 సంవత్సరాల కిందట రాజకీయాల్లోకి వచ్చాను. 1972లో మేడారం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ద్వారా నాకు కరీంనగర్కి సంబంధం ఏర్పడ్డది. 77లో పెద్దపల్లి పార్లమెంట్కి పోటీ చేయడం ద్వారా ఆ సంబంధం అనుబంధం కింద మారింది. ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి తరచూ అనేక సార్లు కరీంనగర్ జిల్లాకు రావడం జరుగుతున్నది. ఇది నేను ఎందుకు చెప్పిందంటే, చాలామంది యువకులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. బహుశా 1972 తర్వాత జన్మించినటువంటి వాడు కూడా చాలామంది ఉన్నారు. అందుకోసం ఒకసారి మీ అందరికి కూడా నా పరిచయం చెప్పడానికి నేను ఈ విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఈరోజు తెలంగాణ యొక్క ఉద్యమం ఇది మొదటిసారి జరుగుతున్నటువంటిది కాదు. నేను 10th క్లాసులో విద్యార్థిగా ఉన్నప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. అంతకు ముందు వచ్చినటువంటి ముదలాల కమిషన్ ముందు